అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో రేపే కదండి భీష్మ ఏకాదశి మరియు గురువారంతో కూడినటువంటి ఏకాదశి. చాలా శక్తివంతమైన రోజు. పాటించవలసినటువంటి నియమాలేంటో ఈ వీడియోలో ఉన్నాయి. పూర్తి వివరాలతో చివరి వరకు చూడండి. రేపు అనగా ఈ నెల జనవరి 29వ తేదీన గురువారం నాడు ఏకాదశి వచ్చింది. గురువారం ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. అలాగే ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు. కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. జనవరి 29 గురువారం నాడు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి. అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. వివాహమైన ఆడవాళ్ళు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేయాలి. ఈరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అందంగా అలంకరించాలి. ఏకాదశి రోజున తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాన్ని వెలిగించాలి. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాన్ని ఆవు నెయ్యి వేసి చక్కగా వెలిగించాలి. ఇలా పిండి దీపాన్ని వెలిగించిన తరువాత శక్తివంతమైన మంత్రాలు చదవాలి. ఆ మంత్రాలు ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఈ రెండు మంత్రాలను 21 సార్లు చదవాలి. ఎవరైతే ఏకాదశి రోజు ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. ఇక పూజలో ఈరోజు స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లపు ముక్క నివేదించి హారతి కర్పూరం సమర్పించి తలపై అక్షింతలు వేసుకొని పూజను ముగించవచ్చు. అలాగే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను కూడా పూజించాలి. తులసి కోటలో కూడా ఆవు నేతితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈరోజు ఏకాదశి రోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించి దేవాలయంలో నేతి దీపాన్ని వెలిగించాలి. ఆ వెంకన్న ఆశీర్వాదం మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. వీటిని లక్ష్మీ దీపాలు అని అంటారు. ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మహాలక్ష్మీదేవి అడుగు మోపుతుంది. అలాగే జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏకాదశి రోజు ఒక రావి ఆకుపై గంధంతో ఓం అని రాసి బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ధనలాభాలు కలిసి వస్తాయి. ఇంకా ఈ ఏకాదశి రోజు ఇంటికున్న వాస్తు దోషాలు నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఇంటికి ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఏకాదశి రోజున ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేస్తే ఇంటికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే వివాహమైన ఆడవారు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు స్వీకరించవచ్చు. ఇక ఏకాదశి రోజున చేసే గోపూజలకు తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. గోవుకు అరటి పండ్లు తినిపించి మనసులో ఏదైనా కోరుకొని గోమాతకు నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది.
అలాగే ఏకాదశి రోజున ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. అలాగే సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఏకాదశి రోజున సాయంత్రం పూట అన్నం తింటే మన శరీరంలోకి సకల పాపాలు ప్రవేశిస్తాయట. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున తులసి ఆకులు కూడా కోయకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉప్పు, నూనె, బియ్యం మరియు పప్పు ధాన్యాలను కొనకూడదు. ఏకాదశి రోజున ఈ వస్తువులు కొంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వెంటాడుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున తెలిసి తెలియక కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. మన పురాణాల ప్రకారం శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున ఒక చిన్న శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున పసుపు కొని పూజ గదిలో పెట్టుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఏకాదశి రోజున ఒక ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే భర్త సంపద పెరుగుతుంది. అలాగే సుమంగళి యోగం కలుగుతుంది. ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిది. రావి ఆకులపైన గంధంతో శ్రీ అని రాసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల ఇంటికున్న వాస్తు దోషాలు, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదవాలి. అలాగే ఏకాదశి రోజు బ్రాహ్మణులకు దక్షిణం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అప్పుడు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జాతక దోషాలు, శని దోషాలతో బాధపడేవారు ఏకాదశి రోజున ఎవరికైనా నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం. అంతేనండి, ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.